అంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి దోహదపడేది ఎవరయ్యా అంటే ఆచార్యుడు. ఆచార్యుడు. అయితే ఇక్కడ విషయం అది కాదు. ఆచార్యుడిని సేవించాలా, పెరుమాళ్ళని సేవించాలా? ఆచార్యులను సేవించాలా, పరివాళ్ళను సేవించాలంటే ఆచార్యుల ద్వారా పెరువాళ్ళను సేవించాలి. దానికి కారణం ఏంటంటే ఆర్తి ప్రబంధం అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఆర్తి ప్రబంధం అనేటువంటి గ్రంథం ఎవరు వచ్చారు? మనవాళ మహామునులు వచ్చారు. మనవాళ మహామునులు అంటే ఎవరు? దితైలే దయావాతం దేవత్యాది గుణాలను యతీంద్ర ప్రవణం వందే రమజా. వారి తని అనేది మనకు తెలిసినటువంటిది. అది వారు ఇతరాజ విశతి అనేటువంటి ఒక సంస్కృత గ్రంథాన్ని, ఉపదేశరత్నమాల అనేటువంటి ఒక తమిళ గ్రంథాన్ని, తిరువామినొత్తందాది అనేటువంటిది తిరువామిడికి ఒక సంస్కృత గ్రంథాన్ని అనువాదం, ఎబ్రిడ్జ్డ్ గ్రంథం అన్నమాట. చివరికి ఏం చేశారంటే ఆర్తి ప్రబంధం అనేటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆర్తి అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడెప్పుడు నేను నీ దగ్గరికి చేరతానా అనేటువంటి ఒక తపన. దాంట్లో ఏమంటారంటే అధికారముండేల్ అరంగరిరంగారో అధికారమిల్లాదార్కన్నో ఇతిరాసాని ఇరంగు వెండువదు నెయ్యం అధికారులెక్కే ఇరంగి ఎన్ చేయవోం జాం. ఎలా వచ్చిందంటే దీనికి రామానుజుల వారికి ఉభయ విభూతి నాయకత్వం ఇస్తారు. ఉభయ విభూతులు అంటే లీలా విభూతి, తర్వాత ఏమో వైకుంఠం. ఇది ఒక పాలు, అది 3 పాలు. ఈ రెండింటికి కంట్రోల్ ఆయనకి ఇచ్చేసేసారు. ఎప్పుడు ఇచ్చారైనా? పంగుని మాసంలో శేర్తి ఉత్సవం జరుగుతుంది శ్రీరంగంలో. శేర్తి ఉత్సవం అంటే ఆ ఒక్కరోజునే అమ్మవారిని, అయ్యవారిని ఒక మంటపంలో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన అందరికీ మోక్షం కావాలి అనే ఉద్దేశంతో రామానుజుల వారు గద్యత్రయాన్ని అనుగ్రహిస్తారు. ఆ గద్యత్రయాన్ని అనుగ్రహించడంలో ఉద్దేశం ఏమిటి? అప్పుడు దీన్ని సంతోషించిన తర్వాత పెరుమాళ్ళు ఏం చేస్తారంటే, సరే నువ్వు ఎవరికి కావాలంటే, నువ్వు ఎవరికి మోక్షం ఇవ్వాల్చుకుంటే వారికి ఇచ్చుకో, నీకు ఇచ్చేస్తున్నాను అధికారం, ఉభయోభూతి నాయకత్వం నీకు ఇచ్చేస్తున్నాను చెప్పి వారు వీరితో ప్రస్తావన చేస్తారు. ఆ సంభాషణ అలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు తేలిగ్గా మోక్షం ఇచ్చేది ఎవరు? ఆచార్యుడు, రామానుజుల వారు. కాబట్టి రామానుజుల వారు మనకి ఏ రూపంలో కనపడతారు? మన ఆచార్యుల రూపంలో కనపడతారు. మన ఆచార్యుల రూపంలో ఎందుకు కనపడతారు? అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. మన గురువుల దగ్గర నుంచి వారి సంబంధం మనకు ఎలా ఏర్పడుతుంది? మనకు పంచ సంస్కారాలు. కాబట్టి మన ఆచార్యులు మనకు సేవించినట్టయితే ఆచార్యుడు ప్రత్యక్ష దైవము. కాబట్టి మన ఆచార్యుల ద్వారా, రామానుజుల వారి ద్వారా, గురు పరంపర ద్వారా పెరుమాళని సేవించారు. అసలు పెరుమాళతో అవసరం ఏముంది? ఇక్కడ అవసరం లేదు. అది కూడా చూస్తున్నాను నేను. వాడే చూసుకుంటాడు. ఇప్పుడు సంకలో పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? పడిపోతాను వాడు భయం ఉంటుందే? ఏముండదు. బాధ్యత అంతా ఎవరి మీద వదిలేస్తారు? తల్లి మీద వదిలేస్తారు. అలాగే మనం కూడా ఆచార్య మీద వదిలేయాలి. వాడే చూసుకుంటాడు అంతే, ఏదైనా చేయని. అందుకని అధికారం ఉండేది అరంగారు. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి, కర్మజ్ఞానము, కర్మలు ఆచరించాను, జ్ఞానం సంపాదించాను, భక్తి చేశాను, ఇవన్నీ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ నాకున్నాయి అనుకోండి, రంగారు రంగనాథుడు అనుగ్రహిస్తాడు. అధికారమిల్లాదార్కెన్నో, నేను డిస్క్వాలిఫైడ్ వాడిని, నా దగ్గర ఏమీ లేదు. అధికారమిల్లాదార్కన్నో ఎతిరాసాని ఈ రంగోడు రామానుజ నువ్వే అనుగ్రహించాలి అని చెప్పి రామానుజుల వారిని మనవాళ మహాములు ప్రార్థిస్తారు. అందువల్ల మనం ఏం చేయాలంటే మన ఆచార్యుల ద్వారా రామానుజుల వారిని పట్టుకోవాలి. రామానుజుల వారిని పట్టుకుంటే రామానుజుల వారు వాడు ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడ తీసుకెళ్తాడు. తప్పుడు మార్గానికి అయితే చేసి తీసుకెళ్ళాలి కదా. అవును, ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్తాడు? సక్రమమైన మార్గంలో, చక్కగా అక్షరాది మార్గంలో తీసుకెళ్ళిపోతాడు. అందుకనే ఆర్తి ప్రబంధం అనేటువంటి గ్రంథం ఇది కూడా అదే. ఏది ఇతరాజ విషయంలో కూడా ఇలాగ ప్రార్థిస్తారు. విజ్ఞాపనం యజమధ్యత మహాకేనం అంగీకృష్వ ఇతరాజ దయాంబురాశి అని చెప్పి చెప్తారు అనమాట. ఆఖరి శ్లోకంలో రామానుజుల వారికి వీరు దాసోహం సమర్పించి విజ్ఞాపన చేస్తున్న స్వామి రక్షించవలసింది అని చెప్పి. కాబట్టి ఆచారాలను పట్టుకుంటే సమస్తం వచ్చినట్టు. సంతోషం.